హలో కాకా, ఆల్రెడీ బండి మాట్లాడి పెట్టిన్నే. డీజిల్ పోసుకొని బత్త అయితే చాలు. ఈ ఆటలు చూస్తూనే ఉన్నా గానీ మస్తు రేటు చెప్తున్నారే. రేపు పక్కూర్లో అంగడైతుంది, ఓ పారాడికి పోయి అరుసుకొని వస్తా. ఇగో పట్టాలు అంటలు వంట సామాన్ అన్ని ముందే సర్ది పెట్టుకోర్రి. మనోళ్ళందరికీ ఫోన్లు చేసిన 2 రోజుల ముందు మళ్ళో పారి యాద్ చేస్తే అయిపోతుంది. గిట్లున్నది ఊర్లల్లా. మేడారం జాతర దగ్గర పడ్డది కదా, మొక్కులు పెట్టొస్తానికి రెడీ అవుతున్నారు అంతా. పూజారుల ఇండ్లకు తోరణాలు కట్టి కొత్త బట్టలు కట్టుకొని గుళ్లకు బయలుదేరిండ్రు. మేడారంల సమ్మక్క, కన్నెపల్లిల సారలమ్మ, పూనుగొండ్ల పగిడిద్దరాజు, కొండాయిల గోవిందరాజుల గుళ్ళు శుద్ధి చేసి పుట్టమన్నుతోటి అలికి ముగ్గులు పెట్టిండ్రు. అట్లనే మేడారం పొలిమేర కాడ మామిడి, తునికి ఆకు దిష్టి తోరణాలు, కోడి పిల్లను కట్టి ఊరి చుట్టూ చలిగంజి, అంబలి కట్టుపోసిండ్రు ఆదివాసీలు. ఈ మండమెలిగే పండుగ అయ్యేదాకా ఊర్లకు ఎవ్వరు రాలేదు, పొలిమేర దాటలేదు. ఇదో కట్టడన్నట్టు. ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది భక్తులకు ఏం జరగకుండా, మేము చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో కూడా మాకు ఏం జరగకుండా ఈ యొక్క గ్రామ దేవతలను కొలవడం అనేది జరుగుతూ ఉంటుంది. మొన్న బుధారం గుడి మెలిగే, ఈ బుధారం మండమెలిగే, వచ్చే బుధారం కెంచి మేడారం జాతర. అప్పుడే లక్షల మంది పోయేస్తున్నారు. ఇటు చూడుర్రి, ఇండ్లనే తల్లులకు పూజలు, అమ్మలకు ఇష్టమైన వంటలు చేసి తృప్తిగా కొలుసుకుంటాండ్రు. చుట్టాలు పక్కాలను పిలుచుకొని యాటలు గోసుడు, తినుడు, తాగుడు జోరుంటదుల్లా. ముత్తైదులందరినీ పిలిపించుకొని పసుపు కుంకుమ పెట్టి, యాట అంటే యాటతో చేస్తాం 5 years ఒకసారి, కోడితో చేసుకొని ఒడి బియ్యం పోసి చేసుకుంటాం. వారం ముందు చేసుకుని కోడి, కొబ్బరికాయ, ఓడి బియ్యాలు అవన్నీ పోసుకొని అమ్మవారికి కూడా ఓడి బియ్యం పోసుకొని జాతర సీజన్ లోనే వెళ్తాం. మేము కూడా మా అమ్మకు ఇష్టమైన దేవుడు కాబట్టి నా పేరు కూడా సమ్మక్కనే పెట్టింది. ఇప్పుడు చేస్తాం, పోయినాక చేస్తాం, మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ తిరిగి వారం అని చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఈ సంబరం అనిపిస్తుంది సమ్మక్క జాతర అంటే. బ్రాండీ గానీ, విస్కీ గానీ, ఆదివాసుల సాంప్రదాయ ప్రకారం కళ్ళు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ఇవాళ చాలా మంది భక్తులు ఇండ్ల పూజలు కట్టి జాతరకు తయారైతున్నారు. తెలంగాణ అంతటికెళ్లి స్పెషల్ బస్సులు పెట్టింది ఆర్టీసీ. లేదు కారు కట్టుకోనో డీసీఎంలనో అనుకునేటోళ్ళు ముందే బండ్లు మాట్లాడుకొని రెడీగా ఉండుండ్రి మరి.